బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన ఫాంటసీ హర్రర్ థ్రిల్లర్ మూవీ 'కిష్కింధాపురి'. ఈ మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ యొక్క ట్రైలర్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ట్రైలర్ని కనుక గమనిస్తే ఇప్పటి వరకు ఈ తరహాలో వచ్చిన అన్ని మూవీస్కి భిన్నంగా ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన, పశ్చిమ దిక్కున ఉన్న ప్రేతాత్మలన్నీ పేరు వినగానే తూర్పుకు తిరిగే ప్రదేశం అంటూ గంభీరమైన బ్యాక్గ్రౌండ్ వాయిస్తో ఆరంభించి ట్రైలర్పై ఆసక్తి కలిగించారు మేకర్స్. ఆపై దయ్యాలంటే ఆసక్తి ఉన్న వారందరినీ టీంలాగా చేసి వారందరినీ గోస్ట్ వాకింగ్ టూర్ అంటూ ఓ పాడుబడ్డ ఇంటి చుట్టూ తిప్పుతూ దాని వెనుక స్టోరీ చెప్పే జంటగా హీరో హీరోయిన్ల అండ్ టీంను పరిచయం చేయడం కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా ఉంది. అలా గోస్ట్ వాకింగ్కి వెళ్ళిన వారికి నిజంగా దయ్యాలు ఎదురుపడడం, బ్రతుకు మీద తీపున్న వాళ్ళందరూ బ్రతకడానికి అర్హులే కారు అంటూ అక్కడి వారిని గాయపరిచి భయభ్రాంతులకు గురి చేయడం చేస్తాయి. ఈ క్రమంలో వారు ఆ ప్రాంతం నుంచి బయటపడ్డారా లేదా, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది అనే థ్రిల్లింగ్ పాయింట్తో సినిమా ఉంటుందనే ట్రైలర్ కట్ చేశారు మేకర్స్. చివర్లో ఓ రూమ్లో అనుపమ గారు తీవ్రంగా గాయపడి బాడీ అంతా బ్యాండేజీలతో కనిపించి సడన్గా అంతా పోయి ఆమెలోనే దయ్యం ఉన్నట్లు చూపించి షాక్ ఇచ్చారు. అంతేకాదు రేడియో ద్వారా మాట్లాడుతూ ఆదేశాలిచ్చే దయ్యం స్పెషల్ అట్రాక్షన్గా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి ఈ మూవీకి. ఎక్కడా కూడా స్టోరీ బయటకు తెలియకుండా సంథింగ్ ఏదో ఉందనేలా హర్రర్ ఎలిమెంట్స్తో ఈ ట్రైలర్ కట్ చేశారు మేకర్స్. ఇక రాక్షసుడు తర్వాత తిరిగి జంటగా కలిసి నటిస్తున్న బెల్లంకొండ అండ్ అనుపమ గారు జోడీ అనేది చాలా ఆకర్షణీయంగా ఉంది. అనుపమ గారి పాత్రలో బాగానే వేరియేషన్స్ ఉన్నట్లు తెలుస్తుండగా ఓ అంతంలేని దయ్యంతో బెల్లంకొండ గారు ఎదురుపడే సీన్లు, పలికే డైలాగులు సైతం ఇంట్రెస్టింగ్గా సాగాయి. మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తే ఈ మూవీపై అంచనాలు అనేటివి పెరిగిపోయాయి. ఈ మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లో రిలీజ్ కాబోతుంది. అందరూ చూసేయండి.